ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి సుసాద్ అదే యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందన్నమాట. తను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసింది. మనకు ఉంటుంది కదా సంక్రాంతి మూవీలో బ్లాక్ బస్టర్ పొంగల్ ఆ సాంగ్ అన్నట్టు. సో ఇక్కడ నేను టోటల్గా మొత్తం మ్యూట్ చేసేసాను అండి. ఎందుకని అంటే మొత్తం కాపీ రైట్స్ వచ్చేస్తాయి కాబట్టి టోటల్ మ్యూట్ చేసేసాను. సో తనకి సాంగ్లో మనకి ఎంట్రీ కోసం అని చెప్పేసి పాట్ని పట్టుకుని కుండను పట్టుకొని రావడం అనేది ఉంటుంది. దానికి డెకరేషన్ అనేది ఆ విధంగా చేశానన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో, ఇక్కడ కర్నాల్లో ఫంక్షన్ హాల్లో జరిగింది. అక్కడ వచ్చేసి పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అని చెప్పేసి మస్కట్స్ కూడా ఉన్నాయన్నట్టు. మిక్కీ మౌజ్, ఇంకా ఏంటి పోకమానా ఇంకొకటి అది. సో అవి రెండు ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. చిన్న చిన్న పిల్లలు మధ్య మధ్యలో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఊరికే ఏమంటారు కలవడము, వాళ్ళతోటి ఫొటోస్ దిగడము అవన్నీ చేశారన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుందండి. వాళ్ళ స్కూల్ మెయిన్ బ్రాంచ్ నుండి వచ్చారన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి 72 బ్రాంచెస్ ఉన్నాయంట. ఇప్పుడు ఇంకా కొత్తగా మంచిర్యాల రోడ్డు కూడా కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. వాళ్ళ స్కూల్ వచ్చేసి 18 years అవుతుందంట అండి స్టార్ట్ అయ్యి. ఫస్ట్ వచ్చేసి 2009 ఖమ్మంలో స్టార్ట్ చేశారంట. స్కూల్ నేమ్ వచ్చేసి కాకతీయ స్కూల్. టెక్నో ఉంది, ఒలింపియాడ్ ఉంది, చాలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ వాళ్ళకి సత్కరించేస్తున్నారు, బుకేస్ ఇచ్చేసి మేడమ్స్. జ్యోతి ప్రజ్వలన అయిపోయాక ప్రోగ్రామ్ అనేది ల్యాగ్ అనేది ఏం కాలేదండి. చాలా ఫాస్ట్గా పిల్లలందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఏంటి అంటే మనకి పిల్లలని అయితే 12:30కే రమ్మన్నారు. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. నర్సరీ టు 10th క్లాస్ వరకు వాళ్ళందరికీ మేకప్ చేయడానికి అని చెప్పేసి 12:30కే వచ్చేయమన్నారు అన్నట్టు. సో ఇంకా అక్కడ వాళ్ళకి మెమంటోస్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇంకా మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చేసి కొంచెం స్పీచ్ ఇచ్చారు. మనకి అక్కడ స్క్రీన్ పైన చూపించారనమాట, ఎల్ఈడి పైన స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్స్లలో ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చాయి, ఎవరు ఫస్ట్ వచ్చారు ఏంటి అనేది టోటల్గా సార్ అండ్ మేడం ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేసారు. వాళ్ళది కూడా పెట్టవచ్చు అండి. కాకపోతే ఏంటి అంటే సైడ్ నుండి మ్యూజిక్ అనేది ఉంది. సో టోటల్గా నాకు వచ్చేసి టోటల్ కాపీరైట్ వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు అయితే కాపీరైట్ అనేది రాలేదు కాబట్టి ఎందుకు అని చెప్పేసి నేను పెట్టట్లేదు. ఇంకా మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆది దేవుడు వినాయకుడు గణపతిని పూజిస్తూ ఉంటాం కదా అండి. ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ పిల్లలు అనేది మనకి వినాయకుని పాటకి పర్ఫార్మెన్స్ చేశారన్నమాట. తర్వాత అండి కరాటే వచ్చేసి చాలామంది పిల్లలు కూడా నేర్చుకున్నారు, చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ మనకి కరాటే సార్ ఉంటారు కాబట్టి వాళ్ళన్నీ చేసేసారు. ఇది అంటే దాన్ని చూసి ఎవరిని ప్రోత్సహించాలని కాదు. సో కరాటేలో అవన్నీ కామనే నేర్చుకునేప్పుడు మనకి హ్యాండ్స్ పై నుండి బైక్స్ వెళ్ళడము, మంట పెట్టేసి ఆ స్టోన్స్ని పగలగొట్టడము, మళ్ళీ ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసి మనకు పెంకులను పగలగొట్టేయడము అవన్నీ చాలా జరిగిపోయాయి అన్నమాట. వాళ్ళ పైన కూడా అవి పెట్టేసి స్టోన్స్ అనేది పెట్టేసి దానిపైన కొట్టేశారు ఒకరికొకరు. చాలా ఇదంతా అండి ఎలాగో మనకి వాళ్ళు ప్రాక్టీస్ ఉంటుంది, ప్లస్ పిల్లలకి భయం అనేది చేసి అలవాటు అయిపోయి భయం అనేది ఉండదు. ఇక్కడ చూసారంటే బైక్ అండి, బైక్ వచ్చేసి చాలా స్పీడ్గా ఏం వెళ్ళలేదు, పిల్లలు కాబట్టి చాలా స్లోగానే వెళ్ళిపోయారు. ఎందుకన్నా అంటే నేర్చుకున్నప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం కూడా రావద్దు కదా, అందుకని చెప్పేసి చాలామంది అండి 2nd క్లాస్ 3rd క్లాస్ నుండి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ సుసాధ్య పార్టిసిపేట్ చేసింది కానీ ఈ ఇయర్ చేయలేదు. సో అందరినీ అక్కడ పడుకోబెట్టేసి వాళ్ళ పైనుంచి బైక్ అనేది తీసుకెళ్ళిపోయారన్నమాట. అది కూడా చాలా స్లోగానే తీసుకెళ్ళిపోయారు. ఆ స్లో అయినా కానీ వాళ్ళకి పెయిన్ అనేది అయితే ఉంటుంది.
తర్వాత మనకి జై భారత్ మాత అనుకుంటూ ఒక బాబుని పట్టేసుకొని చేసేసారు. ఇక్కడ అండి భరతనాట్యం కూడా చేశారు. నేను అన్ని వీడియోస్ తీసాను కానీ పెట్టట్లేదు, చాలా లాంగ్ అయిపోతూ ఉంది. 2 hours 3 hours ప్రోగ్రామ్, 2.5 hours ప్రోగ్రాము. సో ఇక్కడ అదిగో అల్లదిగో సాంగ్, మళ్ళీ ఇంకా స్వర్ణకమలం సాంగ్ చాలా చేశారు. పాప వచ్చేసి 3 years బేబీ, ఇంకొకరు వచ్చేసి 5th class బేబీ, అదిగో అల్లదిగో చేశారు. కానీ చాలా బాగుందండి. టాలెంట్ అయితే పిల్లలకండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని మనం గుర్తించి, పేరెంట్స్గా గుర్తించి వాళ్ళని అందులో ఎంకరేజ్ చేసామనుకోండి, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 3rd class అమ్మాయి, సో తను భరతనాట్యం చేసింది. తనే వచ్చింది. సో రోజు స్కూల్లో కలుస్తాం కదా, వచ్చేసింది. ఇక్కడ అండి ఇది బాగా అనిపించింది నా కాన్సెప్ట్. మిగతా అన్నీ అంటే మూవీ సాంగ్స్, ఇది వచ్చేసి మనకు ఒక థీమ్ కాన్సెప్ట్ లాగా అన్నమాట. ఏంటి అని అంటే సేవ్ ద ట్రీస్ అని, మనము చెట్లను నరికేయొద్దు, వాటి వల్ల మనకి యూజెస్ అనేది పోతూ ఉంటాయి అని చెప్పేసి అలా చేపించారు. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఓపికగా చేశారండి. ఎందుకు అని అంటే వాళ్ళు 12కి వెళ్ళారు పిల్లలందరూ స్కూల్ నుండి. ఈవినింగ్ నైట్ 10 అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయేసరికి పిల్లలందరిది. 2 క్లాసెస్, గర్ల్స్ బాయ్స్, అవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది. అయినా కానీ వాళ్ళు చాలా ఉత్సాహంతో చేశారు. అస్సలకి అలసిపోలేదు. నేనైతే సుసాధ్యత ఎక్కడ పడుకుండిపోయిందో అని అనుకున్నా. నేను అంత త్వరగా వెళ్ళిపోయింది కదా, ఎక్కడ పడుకుందో పాపం, ఎక్కడ ఫేస్ అనేది డల్గా అయిపోయిందో అని అనుకున్నాను. కాకపోతే మాత్రం చాలా బాగా చేశారు అందరూ. తర్వాత అండి మగువ మగువ అనే సాంగ్ కూడా చేశారండి 5th class పిల్లలు. అవన్నీ నేను ఇంకా పెట్టలేదు. సో సుసాధ్యత వచ్చేసింది. మనకి సంక్రాంతి మూవీలో క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది కదా, బ్లాక్ బాస్టర్ పొంగలే అని చెప్పేసి, చాలా దూరం నుండి తీసామండి. అక్కడ అలో లేదు. ఏంటి అని అంటే స్టేజ్ ప్లస్ పేరెంట్స్కి మధ్యలో చాలా గ్యాప్ అనమాట, బార్గేట్స్ అనేది పెట్టేశారు. సో యాక్చువల్గా అయితే వీడియోస్ కూడా నాట్ అలోడ్, ఇది స్కూల్ నుండి వచ్చిన వీడియోనే. వీడియోస్ కూడా తీయడం అనేది లేదు పేరెంట్స్కి అక్కడ. చాలా బాగా అనిపించింది నాకైతే. సో అక్కడ ఇండికేట్ ఇచ్చేసినాం చూడండి, సుసాధ్య చేస్తుంది. పిల్లలందరూ ఈక్వల్గా చేశారండి. అంటే వీళ్ళనే కాదు, అక్కడ కెమెరాస్ అనేది అక్కడ వీడియోగ్రాఫర్సే తీస్తున్నారు. పేరెంట్స్కి కావాలి అని అంటే పేరెంట్స్కి ఉంటుంది కదా అండి ఒక ఉత్సాహం అనేది, పిల్లల డ్యాన్స్ అనేది మనం ఎప్పుడెప్పుడు స్టేటస్లో పెట్టుకుందాము, ఎప్పుడెప్పుడు క్లారిటీగా చూసుకుందాము అనేది ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది కదా. సో స్కూల్ నుండే ఫోన్లో కూడా తీపిచ్చారన్నమాట, వీడియో తీపిచ్చారు, ఫోన్లో కూడా, మొబైల్లో కూడా తీపిచ్చారు. సో కానీ ఇంకా అంటే మ్యూజిక్ ఉంటే బాగుంటుంది సాంగ్ అనే అంతే. మ్యూజిక్ లేక మనం బట్టిగా చూడాలి అని అంటే అసలుకే చూడాలని అనిపించదు, బట్ మ్యూజిక్ తోటి చూస్తేనే బాగుంటుంది. నేను ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో రెండిట్లో పెట్టాను. ఫేస్బుక్లో అయితే లైవ్లోనే పెట్టాను అన్నమాట డైరెక్ట్గా. ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను మ్యూజిక్ తోటి. ఇందులో అంటే మనకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి పెట్టలేదు. సో ఒక మెమొరీ లాగా ఉంటుంది. ఎందుకనంటే తను ఎప్పుడో నర్సరీ ఎల్కేజీలో ఉన్నప్పుడు జరిగింది అనుకుంటా యాన్యువల్ డే. తర్వాత జరుగుతుంది అని అనుకున్నప్పుడు కరోనా వచ్చేసింది. 3 years అట్లా పాపం వాళ్ళకి ఏ ఎంజాయ్మెంట్ అనేది లేకుండా అయిపోయింది. సో అన్నిటికంటే నాకు ఈ స్టెప్ బాగా నచ్చుతుందండి. తను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఈ స్టెప్ భలే ప్రాక్టీస్ చేసింది ఒక్కతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుగుతాం. మీరు బెల్ ఐకాన్ని పక్కన ప్రెస్ చేస్తేనే మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.